హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ముందుగా చెప్పినట్లే ఇవాళైతే పుదీనా పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా పుదీనా ఎంత కావాలో అంత ఒలిచిపెట్టుకొని కడిగి ఆరబోసేసి ఇట్లా వడపరి బుట్టలు డ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువ పట్టదు, ఒక 2 or 3 స్పూన్స్ అనమాట. ఆయిల్ వేసేసి కొంచెం ఇంగువ వేసి, తగినంత క్వాంటిటీలో ఇంగువ వేసేసి, తర్వాత ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేయాలి. నేను మీకు ముందుగా చెప్పిన వీడియోలో ప్రకారం కరివేపాకు పొడికైతే ఒక రకమైన ఇంగ్రీడియంట్ ఎక్కువ వేయాలి. సో పుదీనా పొడికైతే ఒక రకమైన ఇంగ్రీడియంట్ ఎక్కువ వేయాలి. అది ఏదేది ఎక్కువ వేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకుందాం బాగా దూరగా. సో మనకి ఎంత ఆకుందో దాన్ని బట్టి వేయాలన్నమాట. తర్వాత శనగపప్పు, అలానే మినప్పప్పు, అలానే కొంచెం ఒక హాఫ్ పిడికెడు వేసిన పప్పులు. దాని తర్వాత ఇవన్నీ వేసేసి దూరగా వేయించుకోవాలి. మనం కరివేపాకు పొడికైతే ఎక్కువ శనగపప్పు అయితే వేసాము, బట్ ఇందులో శనగపప్పు మినప్పప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో వేయాలన్నమాట. దాని తర్వాత ఇంకా ధనియాలు ఒక 1.5 స్పూన్. సో జస్ట్ మారేది ఒక ఇంగ్రీడియంట్. శనగపప్పు కొంచెం తక్కువ పడుతుంది దీంట్లో, కరివేపాకు పొడిలో అయితే కొంచెం శనగపప్పు ఎక్కువ పడుతుంది. ఇవన్నీ దూరగా వేయించేసుకోవాలి. వేయించేసుకొని ఇది వేగేలోపు మనం చింతపండు అయితే క్లియర్ చేసి పెట్టుకుందాం. గింజలు ఇంకేమైనా తొళ్ళలు అట్లుంటే తీసి పెట్టేసుకోవాలన్నమాట. సో చింతపండు క్లీన్ చేసి పెట్టుకోండి. డ్రై చింతపండే వేయాలి, తడపకూడదు. ఇంకా తర్వాత ఉప్పు వేసేస్తే మాడకుండా ఉంటాయి పప్పులు. సో ఉప్పు వేసేసాక ఇంకా లాస్ట్లో ఇప్పుడు చింతపండు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాము. సో ఇవన్నీ బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మిక్సీకి వేసి తిప్పేయడమే, అంతే, రెడీ అయిపోతుంది. బట్ మిక్సీ అయితే మొత్తం ఇట్లా తిప్పకూడదు, పల్సం బ్లెండ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇట్లా కొంచెం ముద్దయిందనమాట ఇందులో. సో లాస్ట్లో తీసుకున్నాక చేత్తో నలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా గరిటతో కలిపేస్తే కూడా రెడీ అయిపోతుంది. సో ఇదే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. డైలీ ఏదో ఒక గ్రీన్ అయితే లీఫీ వెజిటబుల్ అయితే వెళ్తుందనమాట. సో హోప్ యూ లైక్ మై వీడియో. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలానే ఈ రెసిపీని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.